హల్లెలూయా. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఆయన మాటలో జీవం ఉంటున్నది, ఆయన మాటలో స్వస్థత ఉంటున్నది, ఆయన మాటలో చనిపోయినటువంటి వాళ్ళు లేచినారు, ఆయన మాటలో కుష్ఠరోగులు బాగుపడ్డారు, ఆయన మాటలో మన జీవిత శైలిలన్నీ కూడా మారిపోతాయి అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పేతురు ఆయన్ని చూసి ఏమంటూ ఉంటున్నాడంటే, రాత్రంతా కూడా ప్రయాసపడ్డాను. రాత్రంతా ప్రయాసం ఏం తెలిసిన, జాలర్లు రాత్రులలో మాత్రమే ప్రయాసపడతారు, పగలంతా కూడా నిద్రపోతూనే ఉంటారు. సముద్రంలో ఎన్ని రోజులు ఉన్నా సరే వాళ్ళు పగలంతా కూడా పండుకుంటారు, ఇంకేం చేయరు, రాత్రంతా కష్టపడుతుంటారు. ఎందుకంటే వలని రాత్రులలో వేయాలి, రాత్రులలో వేస్తే అది చేపలు కనపడవు. పగుళ్ళలో కనివేసినట్లయితే ఎంత లోతున్నా అది నైలంతో ఉన్నటువంటి నట్టు కాబట్టి అది సూర్యుని కిరణాలకి ఎంత లోతున్నా కానీ అది రిఫ్లెక్షన్ ఇస్తూ ఉంటుంది, అది లైట్ ఎలుగుతుంటుంది. అందుకని చేపల దగ్గరికి రావు, లైట్ ఫోకస్ మాదిరి ఉంటుంది. ఇదేందో ఉందని చెప్పి చేపలు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి జాలర్లు పగుళ్ళలోనే పడతా ఉంటాం. పగుళ్ళల్లో అస్సలు గాలం మాత్రం వేస్తారు కానీ వలను మాత్రం ఎవరెవరు వేయరు. వలను వేసినా కూడా దాన్ని అట్లా వేసి పెట్టేస్తారు అంతే, దాని జోలికి పోను, చేపలు రాకుండా పోని కొట్టుకొని వచ్చేయండి దాంట్లో పడుతుంటాయి. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చి ఎత్తుకుపోతుంటాం. అర్థమైన 4-5 అంచెలు వేసుంటారు. పేతురు యేసు ప్రభుకి ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అర్థమైనా, రాత్రంతా కష్టపడ్డాను. అవును, నీకు టాలెంట్ ఉంది, నీ బ్రతుకంతా సముద్రంలోనే నీళ్ళల్లోనే బ్రతికావు, నీ లైఫ్ అంతా కూడా పొడవు నడుపుతూనే చేపలు రకరకాలైనటువంటి చేపలను చూసి ఉండొచ్చు. అయితే ఈ రోజు నా మాట విను. హల్లెలూయా. నా మాట విన్నట్లయితే నువ్వు వ్యత్యాసాన్ని చూస్తావు. నీకెంత టాలెంట్స్ ఉన్నా, నువ్వెంత చదువుకొని ఉన్నా, నీవు అనేకమైనటువంటి విషయాలను కలిగి ఉన్నా, యేసు ప్రభు మాట ఒక్కసారి విను, నీ బ్రతుకు మారిపోతుంది. నువ్వు చూడలేనటువంటి వింతం చూస్తావు. నీ చదువులోనే, నువ్వు చేస్తున్నటువంటి ప్రయాసంలోనే, నువ్వు కష్టపడినటువంటి విద్యలోనే, నీవు చేస్తున్నటువంటి ప్రతి కార్యాలలో, నీ ప్రయాసం అంతట్లో యేసు ప్రభు లేకుండా ఒక రకంగా చూస్తావు, యేసు ప్రభు ఉన్నాక ఇంకొక రకాన్ని చూస్తావు. పేతురు కథ చెప్తూ ఉంటున్నాను, రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ నీ మాటను వింటున్నాను. ఈరోజు ఎందరు క్రైస్తవులు, క్రీస్తుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ యేసు ప్రభు మాట ప్రతిరోజు వినాలి. ఏ కుటుంబం అయితే యేసు ప్రభు మాట ప్రతిరోజు వింటదో, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు మాట ప్రతిరోజు వింటారో, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు మాటని తన హృదయంలో ఉంచుకొని జీవిస్తూ ఉంటారో వాళ్ళ జీవితం మారిపోద్ది, వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోద్ది. యేసు ప్రభుని మాట వింటూ ఉంటున్నావా? ఒకవేళ వినకున్నట్లయితే ఈరోజు పేతురు యొక్క జీవితాన్ని చూడు. ఏమంటూ ఉంటున్నానంటే, రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ నీ మాట మేరకు నేను వలను వేస్తూ ఉంటున్నాను. వలను వేసిన తర్వాత ఏమవుతూ ఉంటున్నది? వలను వేసిన తర్వాత ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని చూస్తూ ఉంటున్నా. మొట్టమొదటిసారి యేసు ప్రభుని కలుస్తూ ఉంటున్నా, మొట్టమొదటిసారి యేసు ప్రభు యొక్క అనుభవంలోకి వస్తూ ఉంటున్నా, మొట్టమొదటిసారి యేసు ప్రభు చూస్తూ ఉంటున్నా, మొట్టమొదటిసారి యేసు ప్రభు యొక్క మాటను వింటూ ఉంటున్నా. పేతురు అనేటటువంటి వ్యక్తి, చేపలు పడుతున్నటువంటి వ్యక్తి, ఏమి కూడా లేని ఫెయిల్యూర్ అయిపోయి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటున్నా. నీ జీవితం అంతా కూడా ఫెయిల్యూరా? ఏమి కూడా చేసిన సక్సెస్ అవ్వడం లేదా? చేస్తున్నవన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటున్నాయా? నీకు టాలెంట్ ఉండి కూడా దాంట్లో నువ్వు ఫలించలేకుండా పోతూ ఉంటున్నావా? అయితే ఈరోజు టైం తీసుకుని యేసు ప్రభు మాట విను. నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, నువ్వెన్నడూ చూడనటువంటి వింతలను చూస్తావు. ఇక్కడ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి పేతురు యేసు ప్రభు మాట వింటూ ఉంటున్నాడు. అందుకనే నీ మాట చెప్పుకో, నీ మాట చొప్పున నేను చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క మాట విని అతను ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏం చేస్తూ ఉంటున్నాడు? పగలు పూట వేస్తూ ఉంటున్నాడు. వలను వేసిన వెంటనే ఏమైపోతుందంటే తను వలను మొత్తాన్ని తీస్తూ ఉంటున్నాడు. ఎన్ని బట్టి అంట? లెక్కలేనన్ని.
అర్థమైన వలలు పిగిలిపోయేంతగా, అర్థమైన పొడవ నిండిపోయేంతగా. ఓకే, వేరే వాళ్ళ సహాయాన్ని కోరుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిసారి వేరే సహాయాన్ని, వేరే పొడవను అడుగుతూ ఉంటున్నాడు. అంతవరకు ఇది ఇన్కంప్లీట్. అర్థమైందా? అంతవరకు వ్యక్తిగతంగా కష్టపడ్డాడు, అంతవరకు కొంత ఆశీర్వాదాలు చూశాడు, అంతవరకు తన బలంతో తను చేయగలిగినాడు. యేసు ప్రభు మాట విన్నట్లయితే నీకు వేరే ఇంకొక సహాయం కావాలి, ఎందుకంటే అది నువ్వు అనుభవించలేనంత ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు. యేసు ప్రభు మాట కానీ విన్నట్లయితే నీ జీవితం అంతా కూడా అది నూరంతలుగా అది ఫలించబడద్ది అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ కానీ చూస్తున్నట్లయితే యేసు ప్రభు మాట వింటూ ఉంటున్నాడు. 5వ వాక్యంలో ఆయన ఏమంటూ ఉంటున్నాడంటే, నీ మాట మేరకు నేను ఈ కార్యాన్ని చేస్తూ ఉంటున్నాను. 8వ వాక్యాన్ని కనుక మనం కానీ చూసుకున్నట్లయితే, లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని కనుక మనం కానీ చూసుకున్నట్లయితే ఆయన ఏమని చెప్తూ ఉంటున్నాడంటే, నేను పాపముతో నిండిన పాపాత్ముడను, పాపంతో నిండినటువంటి మనుషులను నేను. అర్థమైంది? నా జీవితం అంతా కూడా పాపం. ఇక్కడ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే చాలా వ్యత్యాసమైనటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటున్నది. యేసు ప్రభు చెప్పింది ఏంటి? వలలు వేయి, చేపలు పడతాయి. అర్థమైంది? చేపలు పడ్డాయి. కానీ ఇక్కడ ప్రతిక్రియ మాత్రం ఏమని వస్తుందంటే, నేను పాపాత్ముడను, నేను పాపంతో నిండినటువంటి వ్యక్తిని. ఇక్కడ చూస్తూ ఉంటున్నావా? యేసు ప్రభు మాట విన్నప్పుడు నీ పాపం నీకు గుర్తుకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధత, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎవరిని విడిచి ఉంటున్నావు, ఏ సందర్భంలో జీవిస్తూ ఉంటున్నావు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నావు, ఎవరి కొరకు జీవిస్తూ ఉంటున్నావు అన్నటువంటి విషయం మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటది. యేసు ప్రభు నీ దగ్గర ఉన్నట్లయితే, యేసు ప్రభు నీ తోడుగా ఉన్నట్లయితే, యేసు ప్రభు మాటలు వింటున్నట్లయితే నీ జీవితం అంతా కూడా మారిపోద్ది. నువ్వెవరివని తెలిసిపోద్ది, నీ జీవితం ఏందని తెలిసిపోద్ది, నువ్వు పాపంతో ఉన్నటువంటి జీవితం అనేటటువంటి తెలిసిపోద్ది. దేవుని యొక్క మాటను విను, నీ జీవితం మారిపోద్ది. నువ్వెవరివి అనేటటువంటి తెలిసిపోద్ది. హన్నా జీవితంలో మనం తెలుసు, పిల్లలు లేనటువంటి ఒక గుడ్రాలు జీవితం. పిల్లలు లేకుండా ప్రతి సంవత్సరం ఆమె షిలోను అనేటటువంటి ప్రాంతానికి వచ్చి ఆరాధన చేసేది. ఆరాధన చేసినప్పుడంతా కూడా ఆమె బయట ఉండేది. ఆమె బయట ఉన్నప్పుడు హన్నా, పెనెన్నా వీళ్ళందరూ కూడా అక్కడ పోయినప్పుడు ఎల్కనా పెనెన్నాను తీసుకొని, పిల్లల్ని తీసుకొని పోయి ఆరాధన చేసుకొని మళ్ళా వచ్చేటటువంటి వాడు. హన్నా ఏం చేసేది? పక్కలో ఉండేది. అర్హత లేనటువంటిది. దేవుని యొక్క సన్నిధానానికి పోయింది, దేవుని యొక్క మాటను వినడం మొదలు పెట్టింది. ఆ ప్రార్థన చేస్తూ ఉంటున్నది. ఏలీ అనేటటువంటి ఒక దైవజనుడు, ప్రవక్త, యాజకుడు ఆమె దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. వచ్చి ఏం చేస్తూ ఉంటున్నావు? కరెక్ట్ గా వచ్చే సంవత్సరం ఈ టయానికి దేవుడు నీ యొక్క మాటని వినబోతూ ఉంటున్నాడు. ఏం ప్రార్థన చేస్తుందో తెలియదు, దేని గురించి ప్రయాసపడుతుందో తెలియదు, దేని గురించి మోకరించిందో తెలియదు, దేని గురించి ఏడుస్తుందో తెలియదు, ఎందు గురించి మత్తుగా ఉంటున్నదో తెలియదు, ఎందు గురించి ఏం చేస్తుంటుందో తెలియదు. కానీ అక్కడ మాత్రం చాలా దీన స్థితిలో ఉంటున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ప్రవక్త వస్తూ ఉంటున్నాడు, ఒక యాజకుడు వస్తూ ఉంటున్నాడు, ఒక నాయకుడు వస్తూ ఉంటున్నాడు. వచ్చేమంటూ ఉంటున్నాడు, వచ్చే సంవత్సరం ఇదే టయానికి దేవుడు నీ యొక్క కార్యాన్ని తీర్చబోతూ ఉంటున్నాడు. ఉన్నతమైనటువంటి వ్యక్తి ఏలీ ఉన్నతమైనటువంటి వ్యక్తి. 2 కుమారులు ఉంటున్నారు, హొఫనీని, ఫినాసు అనేటటువంటి 2 ఉంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ఆ ప్రవక్త యొక్క కొడుకులు. 2 కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులు, కానీ పాపములో జీవిస్తూ ఉంటున్నారు. అందుకనే దేవుడు ఏమంటూ ఉంటున్నాడంటే, ఇదో ఈ వ్యక్తిని నేను ఎన్నుకోబోతూ ఉంటున్నాను. ఎవరో వ్యక్తి? సమూయేలు. ఎవరో వ్యక్తి? సంవత్సరం అయిపోయినాక పుడతాడు. ఎవరో వ్యక్తి? నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉంటున్నాడు. ఎవరో వ్యక్తి? అతను ఇశ్రాయేలులను నడిపించబడేటటువంటి వ్యక్తి. అతను దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి సమూయేలు. మనం చూసుకున్నట్లయితే సమూయేలు పుట్టిన తర్వాత సమూయేలు జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి కార్యాలను చేస్తూ ఉంటున్నాడు. చాలా ఉన్నతమైనటువంటి కార్యాలు. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో కానీ చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటుందంటే, ఇదిగో ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని మాటలు కానున్నట్లయితే, దేవుని మాటలను కానీ నచ్చినట్లయితే, దేవుని కార్యాలను నీ జీవితంలో ఉన్నట్లయితే, దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వెవరు అవుతావు?
ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతావు. ఏమని చెప్తూ ఉంటున్నారు ప్రజలు? ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉంటున్నాడు, ఆయన ఏది చేసినా జరగద్ది, ఆయన ఏమన్నా జరగద్ది. అదే 15వ వాక్యం ఏమని చెప్తూ ఉంటున్నాడు? 15వ వాక్యం 9:15 ఒకసారి చదవండి. పౌలు అచ్చడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా నా జనుల మొర నా యుద్ధకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతుల నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి రాజును నియమించగలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని సమూయేలు ద్వారా చేస్తూ ఉంటున్నాడు. 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే సమూయేలు అక్కడ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నిలబడి ఆయన భాషాంతరం చేస్తూ ఉంటున్నాడు. ఒక ఉన్నతమైనటువంటిది ఏమంటూ ఉంటున్నాడు? నా కళ్ళు కనపడడం లేదు, అర్థమైందా? నా ఎంటికలన్నీ కూడా తెల్లగా అయిపోయి ఉంటున్నాయి, నా చేతుల కాళ్ళన్నీ కూడా వణుకొస్తూ ఉంటున్నాయి, నేను చాలా వరకు వృద్ధున్నైపోయి ఉంటున్నాను, ఇక నేను నిన్ను పరిపాలించలేను. కానీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటూ ఉంటున్నాను, మీ మధ్యలో నిలబడి నేను సవాల్ చేస్తూ ఉంటున్నాను, ఎవరికైనాను అన్యాయంగా తీర్పు తీర్చున్నట్లయితే ఇప్పుడు మీరు చెప్పొచ్చు. కాబట్టి జన సమూహం అందరి మధ్యలో ఒక ఉన్నతమైనటువంటి సవాలు వీసినటువంటి వ్యక్తి ఎవరు? దేవుని మాట విన్నటువంటి బాలుడైనటువంటి సమూయేలు దేవుని యొక్క మాట విన్నాడు. తన జీవితం అంతా కూడా మారిపోయింది. పాపము లేనటువంటి జీవితం, పాపము లేనటువంటి విషయాలు, ఉన్నతమైనటువంటి ప్రవక్త, ధైర్యం కలిగినటువంటి ప్రవక్త, రాజు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజును అభిషేకించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, దావీదుని అభిషేకించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి కార్యాలు ఇశ్రాయేల్ దేశంలో చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రవక్త, నాయకుడుగా సమూయేలును మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మాట వింటూ ఉంటున్నావా? దేవుని కార్యాలు, నువ్వు అద్భుతమైనటువంటి కార్యాలు నువ్వు చూస్తావు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి సంగమా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్నతమైనటువంటి ఒక విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు మాట విన్నాడో పొడవ నిండిపోతూ ఉంటున్నది, మునిగిపోతూ ఉంటున్నది. ఆ పొడవను చూసి ఒడ్డుకు నడిపించి ఆయన ఏమంటూ ఉంటున్నాడంటే, నేను పాపముతో ఉన్నటువంటి మనిషిని, నేను పాపంతో ఉన్నటువంటి మనిషిని, నా జీవితం అంతా కూడా పాపంతో నిండి ఉంటున్నది. యేసు ప్రభుతో నువ్వు స్పందించినప్పుడు, యేసు ప్రభుకి నీకు ప్రతిక్రియ అయినప్పుడు నీవెవరివి అనేటటువంటిది బయటకు వస్తుంది. నటించినప్పుడు కాదు, నటనతో కూడినప్పుడు కాదు, ఎవరో చూస్తున్నప్పుడు ప్రార్థన చేసేది కాదు, ఎవరో చూస్తున్నప్పుడు బైబిల్ చదివేది కాదు, ఎవరో చూస్తున్నప్పుడు ఏదో ప్రార్థన చేసేది కాదు, ఎవరో చూస్తున్నప్పుడు బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చేది కాదు. యేసు ప్రభుతో నువ్వు కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే నిజ జీవితం బయటకు వస్తుంది అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఆ పొడవను చూసిన తర్వాత, యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత, ఒకవేళ నేనైతే ఏం చేస్తాను తెలిసిన రాత్రి అంతా ఫెయిలియర్ అయిపోయిందబ్బా, ఇప్పుడు పొడవ మొత్తం నిండిపోయింది, ఇంకా నాకు చాలు, సేవ వద్దు, ఏమవుతుంది, దీన్ని నమ్ముకొని బ్రతికిపోదాం, ఇంకొక వారం వరకు ఏం చేయాల్సిన అవసరం లే. అర్థమైందా? లాట్లో వచ్చేసినాయి, 2 పొడవలు వచ్చేసినాయి, జస్ట్ ఒక్క మాట. అర్థమైందా? యేసు ప్రభువు చెప్తాను, మళ్ళా వచ్చే వారం రా, పొడవ ఇస్తాను, ఒక్క మాట చెప్పు, మళ్ళా అర్థమైందా నిండిపోద్ది. అప్పుడప్పుడు వస్తా ఉండు. అర్థమైందా? నీకు ఎంత కావాలో దశమ భాగం నేను ఇస్తా. ఈరోజు క్రైస్తవులు చాలా మంది అట్లా ఉంటున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ఆలయానికి వచ్చేది, అవసరమైనప్పుడు మాత్రమే దేవుని సన్నిధానానికి వచ్చేది, అవసరమైనప్పుడు మాత్రమే ఆయన నాతో మాట్లాడాలా, అవసరం ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి నేను పోతాను. కష్టాలు వచ్చిందా, పాస్టర్ గారికి ఫోన్, అయ్యా ప్రార్థన చెయ్యి. అర్థమైందా? హాస్పిటల్లో ఉండమా, అయ్యా ప్రార్థన చెయ్యి. తలకాయ నొప్పా, అయ్యా ప్రార్థన చెయ్యి. కడుపు నొప్పా, అయ్యా ప్రార్థన చెయ్యి. అర్థమైందా? బలహీనంగా ఉంటున్నామా, అయ్యా ప్రార్థన చెయ్యి. చాలా సార్లు దేవుని యొక్క మాటను ఎప్పుడు వింటామంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఆయన నాకు కావాలి. అర్థమైందా? నా పరిస్థితి అంతా చెడిపోయినప్పుడు మాత్రమే నేను ఆయనకు కావాలి. ఆయన మాట వినాలి, ఆయన ఏం చెప్తాడో నేను వినాలి. ఆయన కొరకు మనం చూస్తూ ఉంటాం. అది కాదు క్రైస్తవ జీవితం. నీవు ఆయన మాట విను, ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు చేపలన్నింటిని చూస్తూ ఉంటున్నాడు. సమృద్ధి అంతా ఉంటున్నాయి, ఇంకా ఏమి కూడా అవసరం లేదు.
ఒక నిబంధనకు రావచ్చు. కానీ ఏమంటూ ఉంటున్నారంటే 11వ వాక్యం 5వ అధ్యాయం 11వ వాక్యంలో మనం కానీ చూసుకున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉంటున్నారు. 11వ వాక్యం, దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటను విన్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ఫర్సేకెన్. అర్థమైన ప్రతిదీ వదిలిపెడతాం. ఎందుకంటే దేవునిలో దీవెన ఉంటున్నది. యేసు ప్రభు మాటలో జీవం ఉంటున్నది. యేసు ప్రభు మాటలో ఉన్నతమైనటువంటి శక్తి ఉంటున్నది. యేసు ప్రభు యొక్క మాటలో అద్భుతాలు ఉంటున్నాయి. పేతురు జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడో ఆయన జీవితంలో చాలా సార్లు తగ్గుమగ్గులు పడ్డాయి. ఆయన వెంబడించిన తర్వాత వెనక్కిపోయాడు. ఆయన వెంబడించిన తర్వాత సందేహపడ్డాడు. ఆయన వెంబడించిన తర్వాత చాలా సార్లు భయపడ్డాడు. ఆయన వెంబడించిన తర్వాత చాలా సార్లు నువ్వు దేవుడు కాదని చెప్పి వెనకాలకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిండు. అర్థమైనా? ఆయన వెంబడించిన తర్వాత ఆయన్ని నమ్మకంగా వెంబడిస్తున్నటువంటి వాళ్ళు కూడా వెనకాలకి లాక్కపోయినాడు. హల్లెలూయా. మన జీవితాలలో చాలా సార్లు అట్లా జరుగుతూ ఉండొచ్చు. నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడు. ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభు పేతురు జీవితంలోకి వచ్చిన తర్వాత, యేసు ప్రభుని నిజమైనటువంటి దేవుడని అంగీకరించిన తర్వాత, తన పరిస్థితి ఏంటో అనేది పేతురు గుర్తెరిగిన తర్వాత, పేతురు యొక్క జీవితంలో యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు అంచులంచులుగా అడుగడుగున ప్రతి మాటలలో ఆయన యొక్క గొప్పతనాన్ని చూశాడు. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని పేతురు క్షణము ఆయన అనుభవించడం మనం చూశాం. ప్రతి క్షణం ఆయన మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 67, 68, 69 కానీ చూసుకున్నట్లయితే అక్కడ ఒక ఉన్నతమైనటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇస్తూ ఉంటున్నా. యోహాను సువార్త 6వ అధ్యాయం 67, 68 వాక్యం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవం మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. కాబట్టి యేసు ప్రభు ప్రతి ఒక్కరు వెళ్ళిపోతూ ఉంటున్నారు. మీరు 12 మంది ఏం చేయాలనుకుంటున్నారు? మీరు కూడా పోతారా? చాలా సార్లు మనం ఏం చేస్తామంటే వెనకడుగు వేస్తూ ఉంటాం. ఏంది బ్రతుకు, ఏందో యేసు ప్రభుని నమ్ముకున్నాకనే కష్టాలు, అర్థమైందా? ఈయన దగ్గరికి వచ్చినాకనే సేవలు తినడానికి లేదు, అర్థమైందా? ఈయన సేవలోకి వచ్చిన తర్వాత కష్టాలలో ఉంటున్నాం, కన్నీళ్ళలో ఉంటున్నాం, అనేకమైనటువంటి కష్టకరమైనటువంటి విషయాలన్నింటిని తీసుకొచ్చి ముందర పెడుతూ ఉంటాం. ఆయన ఆశీర్వదించిందంతా కూడా మర్చిపోతూ ఉంటాం. ఆయన ప్రశ్నిస్తూ ఉంటాం. యేసు ప్రభు కూడా అడిగారు, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని చెప్పి. అందుకు పేతురు ఏమంటూ ఉంటున్నాడు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? అర్థమైంది? వెళ్ళిపోయి మేము ఏం చేయగలుగుతాం? నువ్వు చెప్పేటటువంటి మాటలలో జీవం ఉంటున్నది. నువ్వు చెప్పేటటువంటి మాటలలో మాకు పరలోక రాజ్యం కనిపిస్తూ ఉంటున్నది. నీవు చెప్పేటటువంటి మాటలలో మాకు నిరీక్షణ కనిపిస్తూ ఉంటున్నది. కాబట్టి నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? పేతురు మొట్టమొదటిగా ఏదైనా చెప్పని ఫస్ట్ తనే చెప్పాలా. అది కరెక్టో కాదో, అర్థమైనా? అది ఏమన్నా ఉన్నాయి ఆత్రంతో ఫస్ట్ సారి చెప్పేసేయాలా. ఏదైనా ఫస్ట్ సారి పరిగెత్తిపోవాలా, ఏదైనా ఫస్ట్ సారి భయపడాలా, ఏదైనా ఫస్ట్ సారి బాగా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళని అలజడి లేపాలా. యేసు ప్రభుతో తను చేస్తున్నటువంటి మాటలు మనం కానీ చూసుకున్నట్లయితే, నీవే దేవుడు అని నేను నమ్ముతూ ఉంటున్నాను. నిన్ను వదిలిపెట్టి, నీ దగ్గర జీవ మాటలు వదిలిపెట్టి నేను ఎక్కడికి పోవాలి? మేము ఎక్కడికి పోవాలి ప్రభువా? నిన్ను మాత్రమే వెంబడిస్తాం. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం, మత్తయి రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యంలో మనం కానీ చూసుకున్నట్లయితే, యేసు ప్రభు కైసర ఫిలిప్పి దగ్గరికి వచ్చినప్పుడు
ఆయన ఒక మాట అడుగుతూ ఉంటున్నాడు, మనుష్య కుమారుడు ఎవడని, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడగా వారు కొందరు బాప్తిసం ఇచ్చే యోహాను, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, ఇక ప్రవక్తలలో ఒకడని ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉంటారు యేసు ప్రభుకి. కానీ యేసు ప్రభు ఏమంటున్నట్టే, మీరైతే ఏమనుకుంటున్నారు అది నాకు కావాల్సినది. అర్థమైందా? ప్రజలందరూ ఏమేమనుకుంటున్నారు, మీరేమనుకుంటుంటున్నారు? అర్థమైందా? 12 మంది ఉంటున్నారు. 12 మందిలో ఎవరైనా ఒకరు మాట్లాడొచ్చు, కానీ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అయిన దేవుని యొక్క కుమారుడు అని చెప్పాను. అర్థమైందా? ఏమంటుండో అందరు మౌనంగా ఉండరు, ఎవరో ఒకరు చెప్పొచ్చు. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉండరు, జ్ఞానవంతులు ఉండరు, అర్థమైందా? బలంతో ఉండరు, యవనస్తులు ఉంటుండ్రు. యోహాను యవనస్తుడే, ఉన్నతమైనటువంటి అపోస్తలుడు. అర్థమైంది? యేసు ప్రభుతో పాటు ఉంటున్నాడు. అర్థమైంది? అద్భుతమైనటువంటి కార్యాలు తన సేవలు మనం చూసుకున్నట్లయితే యోహాను సేవలో తన గ్రీక్ ప్రజల మధ్యలో మోసెస్ నమ్మేటటువంటి ఆ జ్ఞానవంతులు మధ్యలోకి పోయి ఆయన ప్రసంగం చేసినటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి కార్యాలు గ్రీక్ ప్రజల మధ్యలో చేసినటువంటి వ్యక్తి, అనేక సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తి. ఆయన పద్మాస్ ద్వీపంలో వేసినప్పుడు ఇక నా జీవితం అంతమైపోయింది అన్నప్పుడు ఆరంభమైనటువంటి జీవితం తంది. అక్కడ దేవుడు యేసు ప్రభు లేపుతూ ఉంటున్నాడు, లేయి, ఇంత లోపల సమస్యలు పోవాల్సినటువంటి అవసరం లేదు, ఇక సాగు కాదు నీకు, ఇక నుండి జీవం. అక్కడ 91 వయసు కలిగినటువంటి యోహాను భక్తుని లేపి పద్మాస్ ద్వీపంలో నువ్వు చూచుచున్నది, చూడబోయేది, చూసినటువంటివి, ఇక చూడబోయేటటువంటివి అన్నిటిని కూడా నువ్వు రాయి అని చెప్పి అతను ఏం చేస్తూ ఉంటున్నాడు, పద్మాస్ ద్వీపంలో నుండి లేపి తనన్నిటిని చూపించి పైకి తీసుకుపోతూ ఉంటున్నాడు. 7వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూసుకున్నట్లు పై నుండి కిందకు చూస్తూ ఉంటున్నాడు. అద్భుతమైనటువంటి దేవుడు. ఆయన మాటను నువ్వు విన్నప్పుడు అద్భుతాలు చూస్తావు. పేతురు వెంటనే ఏం చెప్తూ ఉంటున్నాడంటే, నీవు ఎవరివి? నీవు దేవుని కుమారుడివి, క్రీస్తు అని నమ్ముచూ ఉంటున్నాం, లోక రక్షకుడు నమ్ముచూ ఉంటున్నాం. నీవు మనుష్య కుమారుడివి కాదు, నీవు దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి క్రీస్తువి, నీవు అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడివి, నీలో నుండి జీవం ఉంటున్నది. నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోతాం? ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ చూడండి. ఆత్రంలో చెప్పినా గానీ నిజం చెప్తూ ఉంటున్నాడు, ఆవేశంలో చెప్పినా గానీ నిజం చెప్తూ ఉంటున్నాడు. ఆవేశంలో తీర్మానం తీసుకున్నా కరెక్ట్ తీర్మానం తీసుకుంటూ ఉంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఆవేశంలో అన్ని మూర్ఖత్వమైనటువంటి డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, ఆశీర్వాదాలు లేనటువంటి డిసిషన్ తీసుకుంటూ ఉంటాం, ఆశీర్వాదాలు లేనటువంటి కుటుంబాలుగా మనం మారిపోతూ ఉంటున్నాం. కానీ ఇక్కడ పేతురు ఏది తీసుకున్నా ఒక రైట్ డిసిషన్, ఒక క్రీస్తు కొరకు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా పిలవబడ్డగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన చేసుకున్నటువంటి అద్భుతాన్ని బట్టి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దేవుడు ఏమని చెప్తూ ఉంటున్నాడు, ఈ రోజు నుండి నీ జీవితం మారిపోతూ ఉంటుంది. అర్థమైంది? కిందగా చదివినట్లయితే 16-17 వాక్యాలలో మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16-17 వాక్యాలలో మనం చదివినట్లయితే అక్కడ 4-5 విషయాలు చెప్తూ ఉంటున్నాడు. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిండు. ఎవరు? నరులు కాదు, నేను బయలుపరిచింది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. నంబర్ 1, ఈ రోజు ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఎవరి పైన కట్టబడ్డాయి? పేతురు పైన కట్టబడ్డది. అక్కడ చెప్తూ ఉంటున్నాడు, నంబర్ 1, నేను ఆశీర్వదించబోతుంటున్నా. ఎట్లా అంటే, పేతురు అనేటటువంటి బండ మీద నా సంఘాన్ని కడతాను. నంబర్ 1. రెండవది, పాతాళపు లోకపు ద్వారములు దాని ఎదుట నిలబడలేవు. నేను నీతో చెప్పుచు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, పరలోకపు యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తువో అది పరలోకమందు బంధించబడుతుంది. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని. ఎంత ఉన్నతమైనటువంటి భాగ్యము చూడు. అర్థమైందా? ఒక్కొక్కసారి నేను అనుకుంటా ఉంటుంది, యేసు ప్రభు ఎంత మూర్ఖత్వమైనటువంటి పని చేసిందో చూడు. అర్థమైందా? ఇతనికి కమిట్మెంట్ లేదు, కాల్ లేదు, పరిగెత్తిపోయేస్తున్నటువంటి స్వభావం,
వెనక్కి తిరిగేటటువంటి స్వభావం, సరైనటువంటి తీర్మానం లేదు. ఈయన చేతికి తాళాలు ఇచ్చిండు, పరలోక రాజ్య తాళాలు. ఒకవేళ ఈయన పోయి తిరగకపోతే మనందరం ఎక్కడ ఉండాలా? ఒకవేళ మర్చిపోతే, నేను రానని చెప్పి వెనక్కి తిరిగితే, అడ్డం తిరిగితే, దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడా? నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడా? నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. ఆ ఉద్దేశం నీ పట్ల నెరవేర్చడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవుడు నిన్ను పిలుస్తున్నట్లయితే ఆయన విధేయతకు, ఆయన పిలుపుకు నువ్వు విధేయురాలువై నువ్వు జీవించాలి. ఎప్పుడైతే ఈ కార్యం జరగద్దో దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. పేతురు యొక్క జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క మాటను విన్నాడో, ఎప్పుడైతే పాపినని గ్రహించాడో, ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా తీర్మానించుకున్నాడో, ఎప్పుడైతే తనకున్నదంతా వదిలిపెట్టాడో, ఎప్పుడైతే వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడో, అద్భుతమైనటువంటి కార్యాలు, విషయాలు చూడడం మొదలు పెట్టాడు. ఏంటి? యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 7, 8, 9 వాక్యాలను మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక విశేషమైనటువంటి వాక్యాన్ని మనం చదువుతూ ఉంటున్నాం. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూది అంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్ముకొని పోయెను. 11వ వాక్యంలో చెప్తుంటున్నాడు, ఓ గలిలయ మనుషులారా, మీరేలా ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఉంటున్నారు? ఈ దేవుడు మీ దగ్గర నుండి ఎలాగెత్తబడినో అలాగనే మరలా తిరిగి వచ్చును. కాబట్టి మీరేం చేయాలి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేంత వరకు యెరూషలేములో కాసుకొని ఉంటున్నారు. పెంతెకొస్తు దినాన ఏం జరిగింది? మొట్టమొదటి ప్రసంగం 3000 మంది, రెండో ప్రసంగం 5000 మంది. ఇక పేతురుని ఎవరెవరు కూడా జీవితంలో ఆపినటువంటి వాళ్ళు లేరు. అనేకమైనటువంటి ప్రాంతాలలో సంఘాలు, అనేకమైనటువంటి వ్యక్తులను అభిషేకించాడు, అనేక సేవకులను పంపించాడు, అనేక ప్రాంతాలలో నలుమూల ప్రపంచానికి తన చేత ఆశీర్వదింపి అభిషేకింపబడినటువంటి వ్యక్తుల్ని చాలా మందిని పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దాంట్లో మార్కు ఒకడు, యోహాను మార్కు. ఉన్నతమైనటువంటి కార్యం. పౌలు అంటూ ఉంటున్నాడు, ఇతను సేవకు పనికిరాడు. కైసరియలో అంటూ ఉంటున్నాడు, కైసరియలో ఇతను సేవ చేయడానికి అస్సలు పనికి రాలేదు కాబట్టి నాతో పాటు సేవకు తీసుకురావాలి. బర్నబా అంటూ ఉంటున్నాడు, ఇతన్ని నేను తీసుకుపోతుంటున్నాను. పేతురు చేతులకు పడిన తర్వాత అద్భుతమైనటువంటి మార్కు సువార్తను రాస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు చేసినటువంటి ప్రతి కార్యాన్ని అక్కడ రాస్తూ ఉంటున్నాడు. అనేకమైనటువంటి గొప్ప గొప్ప సంఘాలను స్థాపించాడు మార్కు. ఆ సంస్థనే ప్రారంభించాడు. అద్భుతమైనటువంటి సేవ. యేసు ప్రభు నిన్ను పిలిచినప్పుడు, మనుషులను పనికిరావన్నప్పుడు, యేసు ప్రభు వైపును చూసినప్పుడు, యేసు ప్రభు నీ వైపు చూసినప్పుడు, ఆయన మాటలను విన్నప్పుడు, నీ పరిస్థితులు ఏమైనా, నువ్వు ఎంతకాడికి కురిగిపోయినా, ఎన్నిసార్లు ప్రభు దగ్గర నుండి పోయినా, ఎన్నిసార్లు పడిపోయినా, యేసు ప్రభు యొక్క ఉద్దేశం నీ పైన ఉంటుంది. కాబట్టి నేను గొప్పగా వాడుకోబోతూ ఉంటున్నాను. నేను గొప్ప కార్యాలు ఆయన చేయబోతూ ఉంటున్నాను. అపోస్తల కార్యముల 6వ అధ్యాయం, 7వ వాక్యం ఒకసారి చదవండి. ఏం జరిగిందో చూద్దాం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరింపబడిందంట. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వాక్యం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వాక్యం. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగి ఉండెను. సమాధానం కలిగి ఉండెను, అభివృద్ధి పొందుతూ ఉంటున్నది సంఘం. 12వ అధ్యాయం, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 24వ వాక్యం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. అంతియోకియలోనున్న సంఘంలో బర్నబా నిగేరనబడిన సీమోయును కురేనీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా
అక్కడ జన సమూహము ప్రభు సేవలో వాళ్ళు విస్తరించబడుతూ ఉంటున్న సేవకులు. 16వ అధ్యాయం అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 5వ వాక్యం, 16వ అధ్యాయం 5వ వాక్యం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరింపబడుతూ ఉంటున్నాయి. అపోస్తల కార్యంలో 19వ అధ్యాయం 20వ వాక్యం. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించింది. దేవుని యొక్క వాక్యం ప్రబలమై వ్యాపించిందంట. 28వ అధ్యాయం అపోస్తల కార్యంలో 28వ అధ్యాయం 30వ వాక్యం. 28వ అధ్యాయం 30వ వాక్యం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యుద్ధకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించు. కాబట్టి ఇక్కడ కానీ చూసినట్లయితే సంఘం విస్తరించబడుతూ ఉంటున్నది. పౌలు యేసు ప్రభు నమ్ముకున్నాడు. అనేకులు యేసు ప్రభు దేవుని దగ్గరికి వస్తూ ఉంటున్నారు. తిమోతి, ఆ తర్వాత తీతు, శీలా, లూకు అనేకులు యేసు ప్రభు నమ్ముకుంటూ ఉంటున్నారు. బర్నబా యేసు ప్రభు నమ్ముకుంటూ ఉంటున్నారు. చాలా మంది అపోలో ప్రతి ఒక్కరు యేసు ప్రభు నమ్ముకుంటూ ఉంటున్నారు. ఇక్కడ కానీ చూసినట్లయితే పేతురు తన జీవితంలో యేసు ప్రభు కొరకు నిలబడి తను చేసినటువంటి సేవను బట్టి అనేకులు రక్షణలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘాలు బలపడినట్టుగా, విస్తరించబడ్డట్టుగా, దేవుని యొక్క మాటలు అవి ప్రబలమై అనేకులు మార్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 14-15 వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక విశేషమైనటువంటి ఒక వాక్యాన్ని చూస్తూ ఉంటున్నాం. 5వ అధ్యాయం అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 14-15 వాక్యం. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు రక్షణ చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేతురు, యోహాన్లు, యాకోబులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటున్నారంటే దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళు ఎడతెగక వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యం అందును, ప్రార్థన అందును, రొట్టె విరుచుకి అందును, వాళ్ళు ఉపవాసం అందును ఎడతెగక, సహవాసం అందును ఎడతెగక ఉండిరి. కాబట్టి వాళ్ళకి ఒక రోగి పైన చేయబెట్టి ప్రార్థన చేసేటటువంటి సమయం కూడా లేకుండా పోయిందట. అందుకనే అక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఆయన ఒక సభా మందిరంలోకి వెళ్తున్నప్పుడు ఒక కుంటివాడు అక్కడ కూర్చొని భిక్షం అడుగుతున్నప్పుడు ఎండి బంగారాలు మా దగ్గర లేవు కానీ యేసు నామమును లేచి నడుచు అక్కడ నిలబడి మాట్లాడాల. వాళ్ళు పోత మాట్లాడుతుండ్రు. వీళ్ళు పోత మాట్లాడుతుంటే అతను స్వస్థపడి తోడుగా వస్తూ ఉంటున్నా. మాటల స్వస్థత, ఆ తర్వాత నీడలో స్వస్థత, చూపుల స్వస్థత, ప్రభావంలో స్వస్థత, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు పేతురు ద్వారా మనం జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు కనీసం చెయ్యన పెట్టాలనుకుంటే అతనికి టైం దొరకడం లేదంట. కాబట్టి యెరూషలేము వీధులలో మంచాల పైన అనేక రోగాలు కలిగినటువంటి వ్యక్తులను తీసుకొచ్చారు. పండబెడితే పేతురు పోతూ ఉంటే కనీసం ఆయన నీడన పడద్దని చెప్పి నీడ కోసం నిలబడ్డారంట. ఆయన నీడబడి అక్కడ ఎందరైతే ఉంటారో అన్ని రోగాలు అందరూ స్వస్థపడినరంట. ఎంత గొప్పతనమో చూడండి. యేసు ప్రభు నీడబడినట్టు ఎక్కడ బైబిల్లో లేదు కానీ అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, పేతురు యొక్క నీడబడి అనేకులు స్వస్థత పొందారంట. ఎంత ఉన్నతమైనటువంటి సేవ చూడండి. యేసు ప్రభు మాట ఒక్కసారి విన్నాడు. రాత్రంతా కష్టపడ్డాను నాయన, కానీ నీ మాట చొప్పున నేను వలవేస్తూ ఉంటున్నా. నువ్వు చెప్పావు కాబట్టి నేను వలవేస్తూ ఉంటున్నా. నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట నేను వింటూ ఉంటున్నా. నువ్వు చెప్పావు కాబట్టి నీ మాటను నేను అనుసరిస్తూ ఉంటున్నా. యేసు ప్రభు యొక్క మాటను వింటూ ఉంటున్నావా, నీ జీవితం మారిపోతుంది. ప్రజలు ఏమనుకున్నా, పరిస్థితులు ఏమనుకున్నా, కుటుంబాలు ఏ రీతిగా ఉన్నా, కుటుంబ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, యేసు ప్రభు మాట ఒక్కసారి విను, నీ జీవితం అంతా కూడా మారిపోతుంది. యేసు ప్రభు యొక్క ప్రభావంతో నీ జీవితం అంతా కూడా నింపబడద్ది. ఒకవేళ యేసు ప్రభు మాట వినకుండా ఒకవేళ ఇక్కడ కూర్చొని దేవుని యొక్క మాట వింటున్నట్లయితే ఒకసారి కళ్ళు మూసుకొని కొరకు నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవుడు, ఆయన అద్భుతమైనటువంటి మాటలు మనకు వినిపించేటటువంటి దేవుడు.
నిన్ను నన్ను ప్రేమించేటటువంటి దేవుడు. ఆయన మాట్లాడుతూ ఉంటుండగా మనం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, నాతో నీ మాట్లాడు నాయన. అయా, నీ మాట వినాలని ఆశపడుతూ ఉంటున్నాను. నా టాలెంట్స్ కాదు ప్రభువా, నేను చేస్తున్నటువంటి వృత్తి కాదు నాయన, నేను చేస్తున్నటువంటి పనులు కాదు, నాకున్నటువంటి అనుభవం కాదు నాయన, నాకున్నటువంటి టాలెంట్ కాదు, నీ మాట వినాలి ప్రభువా. ఒకవేళ యేసు ప్రభు మాట వినకుండా నీ తలాంతులపై ఎన్నో డిపెండ్ అయ్యి ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఈరోజు తీర్మానం చేసుకో, యేసు కొరకు నేను జీవిస్తాను, యేసు ప్రభు యొక్క మాట వింటాను. రాత్రి అంతా కూడా కష్టపడ్డాను ప్రభువా, నా జీవితం అంతా కూడా కష్టపడ్డాను నాయన, కానీ ఈరోజు నీ మాట వినుకున్నాను ప్రభువా. అయ్యా, నా జీవితం అంతా కూడా కష్టపడ్డాను, ఈరోజు నీ మాట వినాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఒక చిన్న తీర్మానం, నీ బ్రతుకు మారిపోతుంది. నువ్వు అనేకులుగా ఆశీర్వాదకరంగా మారిపోతావు. నువ్వు చేసే ప్రతి పనులలో జయాన్ని చూస్తావు. నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు క్రీస్తు కొరకు. ఒక చిన్న తీర్మానం పైన ప్రభువా, నీ మాట వినాలని ఆశపడుతూ ఉంటున్నాను ఆయన. పేతురు దేవుని యొక్క మాట విన్నారు. అయ్యా, నేను పాపాత్మను ప్రభువా, పాపంతో ఉన్నటువంటి వ్యక్తిని నాయన, నా జీవితాన్ని, నా బ్రతుకును మార్చు ప్రభువా. యేసు ప్రభు లేకుండా నామకార్థమైనటువంటి క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఇక్కడ నువ్వు ఉన్నట్లయితే, క్రీస్తు లేనటువంటి కుటుంబంగా నువ్వు కానీ ఇక్కడ కానీ ఉన్నట్లయితే ఈరోజు తీర్మానించుకో, ప్రభువా, నువ్వు మాత్రమే కావాలి నాయన, నా బ్రతుకులో నువ్వు కావాలి నాయన. నువ్వు ఉన్నట్లయితే నా బ్రతుకు మారిపోద్ది. నువ్వు ఒక్కసారి నాతో మాట్లాడు నాయన. నా పరిస్థితులు ఏమి కూడా బాగలేవు ప్రభువా, అన్ని కూడా ఫెయిల్యూర్స్, ఏమీ లేనటువంటి స్థితిలో ఉంటున్నాను ప్రభువా. నిరాశ నన్ను వెంబడిస్తూ ఉంటున్నది. ఎవరికి ఆశీర్వాదం లేకుండా ఉంటున్నాను ప్రభువా. ఫెయిల్యూర్ జీవితంలో నేను ఉంటున్నాను. ఈరోజు యేసు ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. కేవలం ఆయన మాట విన్నాడు నువ్వు నేర్చుకో. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విడిచి నువ్వు తొలగిపోవద్దు. ఆయన మాట వినడానికి నువ్వు విధేయత కలిగి ఉండు. యేసయ్య మంచి దేవుడు, ఆయన మంచి కార్యాలు చేసేటటువంటి దేవుడు. నీ నా కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని సమర్పించాడు, రక్తాన్ని కాచాడు. నీ నా కొరకు సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి పరలోక రాజ్యంలో ఉంటున్నాడు. ఆయన తిరిగి రాబోతూ ఉంటున్నాడు. ఆయన మాట విన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయనతో పాటు ఉంచుకోవడానికి ఆయన సిద్ధపాటుగా ఉంటున్నాడు. ఆయన మాటను వినాలని ఆశపడుతూ ఉంటున్నావా? ఆయనతో పాటు ఉండాలని ఆశపడుతూ ఉంటున్నావా? ఒకవేళ ఉండాలంటే ప్రభువా, నువ్వు నాకు కావాలి నాయన, నీ మాట వినాలని ఆశపడుతూ ఉంటున్నాను నాయన. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న మాట. యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నువ్వు అద్భుతమైనటువంటి దేవుడు అయినందుకు నీకు వందనాలు. పేతురుని ఒక్క మాటతో పిలిచారు ప్రభువా, తన జీవితం మారిపోయింది. అనేక ఒడుకు దొరుకులు నాయన జీవితంలో, కానీ నువ్వు పిలిచిన పిలుపు మేరకు అయా తన జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. సంఘాలు స్థాపించారు, సంఘాలు విస్తరింపబడడానికి, మన అనేక నశించిపోతున్నటువంటి ఆత్మలు చేర్చబడడానికి, బలమైనటువంటి కార్యాలు చేయడానికి ఒక వ్యక్తిని మీరు వాడుకున్నారు ప్రభువా. మమ్మల్ని కూడా ఆ రీతిగా వాడుకోనైనా, ఆ రీతిగా ప్రార్థన చేసినటువంటి మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి, అభిషేకించండి. అయా నీ కృపను జ్ఞాపకం చేసుకోండి. అద్భుతమైనటువంటి వ్యక్తులుగా యేసు నామములో అభిషేకించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. కష్ట నష్టాలు యేసు నామములో తొలగించండి. మంచి ఆరోగ్యాన్ని దాయిచ్చండి. కొరకు జీవించడం కృప దాయిచ్చమని, ఈ సంఘాన్ని అభివృద్ధి చేయమని, అనేకులు ఈ సంఘంలో నాయన ఆత్మలు చేర్చబడడానికి నువ్వు కృప దాయిచ్చమని, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.